నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కొనమాయపల్లె పంచాయతీ వెలగలపల్లె పొలమేరలో వెలిసినటువంటి శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసం బహుళపక్షం బహుళ పంచమి శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ గ్రామాల నుండి భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో వచ్చి వెంకటేశ్వర స్వామిని కన్నులారా వీక్షించి తమ మొక్కులను తీర్చుకున్నారు. దేవాలయ ప్రధాన అర్చకులు వారణాసి గోపి శర్మ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గోవిందనామ పారాయణం కుంకుమార్చన కార్యక్రమాలు జరిపించి వచ్చినటువంటి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సింగతల మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ లింగం వెంకటరంగనాయకులు శెట్టి, కోశాధికారి కానాల వెంకట నరసింహులు, దేవాలయ ప్రధాన అర్చకులు వారణాసి గోపి శర్మ, పూజారి శివ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమః శ్రీ వెంకటేశాయ నమః. శ్రావణమాసం బహుళపక్షం తర్వాత వచ్చేసి బహుళ పంచమీలు శనివారం అనగా శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శనివారం సందర్భంగా పైగా ఈరోజు బలరామ జయంతి పర్వదిన శుభ సందర్భంగా రుద్రవరం గ్రామం కొనమాయపల్లె వెలగలపల్లె గ్రామ పొలిమేరలో వెలిసినటువంటి శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ వాసాపుర వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వలన మన రాష్ట్రం అయితేనేమి, మన తాలూకా అయితేనేమి, మన మండలం అయితేనేమి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అయితేనేమి కూడా పాడి పంటలు సిరి సంపదలతోటి వర్ధిల్లాలని చెప్పి స్వామివారికి శ్రావణ మాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా ఆ కలియుగ వరదుడు శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ శ్రీనివాసాయ నమః.